ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఒకప్పుడు మనుషులు కూడా ఉలవలు తినేవారట. మరి వాటిని కాస్త మనము తీసుకెళ్లి గుర్రాలకు పెట్టడం మొదలు పెట్టారు. అసలు ఇప్పుడేంటి ఉలవలు మేము తినడం ఏంటి అని అనుకునే రోజులు పోయి ఉలవలు కూడా ఆరోగ్యవంతం అని మన కార్యక్రమం ద్వారా చాలా మందికి తెలిసింది. ఈ రోజు ఉలవలు ఉపయోగించి కూర తయారు చేసుకునే విధానం చూపిద్దాం. పూర్వం రోజుల్లో గుర్రాల కంటే స్పీడ్ గా మనుషులు ఉండేవారండి. తర్వాత మనుషుల కంటే గుర్రాలు స్పీడ్ అయినాయి. ఇప్పుడు మనుషులు గుర్రాలలాగా తయారైతే బాగుండని అనుకుంటున్నారు. అంత డల్ అయిపోయారు కాబట్టి గుర్రం లాగా మంచి హుషారుగా, మంచి ఎనర్జెటిక్ గా, మంచి యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారు. ఈ ఉలవల్లో 22-23% దగ్గర ప్రోటీన్ ఉంటుంది. కొన్నిట్లో రకాలు ఉంటాయి, 19 నుంచి 22 మధ్యలో కూడా ఉంటాయి. ఈ కణజాలములో మైటోకాండ్రియల్ అనే వాటిని స్టిమ్యులేట్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే బాగా ఎక్కువ ఉంటాయి. అందుకని గుర్రానికి ఉలవలు పెడితే మంచి బలం వస్తుందంట, పరుగు బాగా తీస్తుంది. కానీ మన కణజాలంలో కూడా ఎనర్జీ ప్రొడక్షన్ బాగా పెరగడానికి ఉలవలు పడతాయి. అలాంటి ఉలవలతో కూడా, ఉలవలు అంటే అందరికీ తెలిసింది ఉలవ చారే. ఉలవలతో గుగ్గిళ్ళు చేసి పెట్టేవారు పూర్వం రోజుల్లో స్నాక్స్ లాగా. ఉలవల కూర, ఉలవల పులుసు, ఉలవల పలావులు, బిర్యానీలు ఇప్పుడు అన్ని మొదలెట్టాం కదా. అందుకని ఈరోజు ఉలవల కూర చూద్దాం. ఉలవల కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు 1 కప్, టమోటా పేస్ట్ 2 కప్స్, పెరుగు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్, వెల్లుల్లి రెబ్బలు 5, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ వేగటానికి కొద్దిగా మేగడ వేసేసి ఆ మేగడలో దోరగా వీటిని వేడెక్కనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, నానపెట్టిన ఉలవల్ని నైట్ వేస్తే ఉదయానికి నానిపోతాయి. ఆ నానపెట్టిన ఉలవల్ని కడిగేసేసి వాటిని తీసుకుని మనం ఇందులో వేసాం. ఉడకటానికి నీళ్లు పోసి ఉడికించడం బదులుగా టమోటా రసం పోసేసి నిమ్మరసం వేసేసి ఈ రసములోనే ఉలవలు ఉడకనిస్తాం. 3 విజిల్స్ వచ్చే వరకు అట్లా ఉడకనివ్వాలి. ఈలోపు దాని కొద్దిగా మసాలా సిద్ధం చేసుకుందాం. ఆ కూరకి చిన్న మిక్సీ జార్లో కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పెరుగు, దీని కొంత నలిగిన తర్వాత కొబ్బరి తురుమది, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసేసి మళ్ళా పూర్తిగా నలగనిస్తాం. ఉలవల కూరకి గ్రేవీ కూడా సిద్ధమైనట్టు అయింది. ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి ఉలవలు ఉడికిన తర్వాత ఆ మిగిలిన టమోటా రసంలోనే ఈ గ్రేవీని తీసుకెళ్లి వేసేస్తాం. మంట మీడియంలో పెట్టి కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, ఉలవల గ్రేవీ కర్రీ సిద్ధమైంది. మరి ఇక్కడి నుంచి పశువులకి ఏదైతే పెడతామో అవన్నీ మనం తింటే బాగుపడతామని మరి దీని ద్వారా అర్థమవుతున్నది. అందుకని మనం అన్ని ఆరోగ్య విషయాల్లో తవుడు, గోధుమ గడ్డి, సజ్జలు, రాగులు, తెలక చెక్క, పశువులకు చెప్పేదంతా మనమే కదా ఎక్కువ చెప్పుకొస్తున్నాం. అందుకని ఇవన్నీ ఆరోగ్యం. మనుషులకు పెట్టేవన్నీ అనారోగ్యాలు, పశువులకు పెట్టేదంతా ఆరోగ్యం. ఇది ఎసెన్స్.